మరో 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ 7 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఆంధ్ర కోస్తా తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఈ నెల 13 వరకు ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి రానున్న 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారిగా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. గత 3 రోజుల పాటు నుండి కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల తేలిక వర్షం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా క్యూములోనింబస్ మేఘాల కారణంగా మధ్యాహ్న సమయంలో ఎండగొట్టే అవకాశాలు ఉంటాయి అని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం సమయంలో తీవ్రంగా ఎండ కురుస్తుంది. అదే తేమ శాతం ఎక్కువగా ఉండి కొంచెం క్యూములోనింబస్ మేఘాల వల్లనే కూడా భారీ వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. గతంలో ఏవైతే జరిగినాయో అవి పునరావృతం కాకూడదని ట్రాఫిక్ గానీ మరియు ఇతరత్ర సిబ్బందికి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి సిఎస్ నుండి ఆదేశాలు పోవడం కూడా జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కట్టలు కానీ చెరువులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రజల్ని కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే వరద కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి ప్రధానంగా కొన్ని జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. అది ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, హన్మకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వర్షాలు కూడా భారీగా ఉండి అతి భారీగా ఉంటాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తల్లోనే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎల్లో అలర్ట్ ఏమో ఇప్పటికే మహబూబ్ నగర్, మహబూబాద్, మంచిర్యాల్, నల్గొండ, నిర్మల్, వికారాబాద్, వరంగల్ ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కూడా కొనసాగుతుంది. అది హైదరాబాద్ లో కూడా ఇప్పటికీ భారీ వర్షం కూడా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా గంటన్నర నుండి ఇప్పటిదాకా భారీ వర్షం కూడా కొడుతుంది. ప్రధానంగా అంటే కొన్ని చోట్ల చూసుకుంటే మాత్రం నిన్న నమోదైన భారీ వర్షం మరి ఈ రోజు కూడా అదే విధంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకనే పోలీసులు కానీ, హైడ్రా కానీ, మరి జిహెచ్ఎంసీ కానీ ఎక్కడికక్కడ కట్టుదిట్ట భద్రతతోని వర్షపు నీళ్లు ఎక్కడ స్టోర్ కాకుండా డైరెక్ట్ మ్యాన్ హోల్ నుండి నాలాకి కనెక్షన్ ఉండటం విధంగా వాళ్ళు కూడా సహాయక చర్యలు కూడా ఇప్పటికే ప్రారంభించారు. మరి ట్రాఫిక్ సమస్య అంటే వర్షం కొద్దిపాటి వర్షాలకే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీనికి కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా కొన్ని ఎక్కడైతే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడికి వాళ్ళు చేరుకొని ప్రధానంగా అక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ మొదలు పెట్టుకుంటే ఈశాన్య తెలంగాణ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఈ రానున్న అంటే ఆగస్టు 13వ తారీఖు నుండి కూడా ఉపరితల ఆవర్తన ఏర్పడుతుంది కాబట్టి మరి కొద్దిగా భారీ వర్షం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వర్షం ఎందుకంటే ఈ వర్షాల కారణంగా పాత గోడలు ఉన్నా కూడా అవి కూలే అవకాశాలు ఉన్నాయి. మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈదురుగాలులు గంటకు 30 నుండి 45 వేగంతో ఇస్తారు కాబట్టి ఈదురుగాల కారణంగా చెట్లు విరిగి కరెంటు తీగల పైన మరియు పోల్స్ పైన పడతాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైడ్రా ప్రత్యేకంగా
వ్యక్తిగతంగా కూడా పోలీసులకు కానీ మరియు పోలీసులు కానీ అంటే ప్రజలకు వ్యక్తిగతంగా కూడా ఫోన్లకి మెసేజ్ పంపించడం జరుగుతుంది. అవసరం ఉంటే తప్ప మిగతా సమయంలో బయటికి రావద్దని కూడా ఇప్పటికీ వారు ప్రధానంగా తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న 3 రోజుల వరకు భారీ వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అమూల్య. రైట్ అరవింద్, మరి అంటే ఇప్పటి వరకు కురిసిన వర్షాలు చూసుకుంటేనే జంట నగరాలు సంద్రాన్ని తలపిస్తున్నాయి. అలాంటిది 4 రోజులు, ఈ 4 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. మరి జీహెచ్ఎంసీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది దీనికి సంబంధించి? ప్రతిసారి జిహెచ్ఎంసీకి ఇదొక దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే జిహెచ్ఎంసీకి వాతావరణ శాఖ కానీ తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ కానీ పలుమార్లు హెచ్చరిస్తుంది. అంటే రానున్న 3 రోజుల పాటు వర్షాలు కూడా ఉంటాయని తెలిసినా కూడా జిహెచ్ఎంసీ కూడా తూతు మంత్రంగానే ఏర్పాటు చేసే అవకాశాలు ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ యంత్రాంగాన్ని కనీసం ఒక 5-6 మందిని కూర్చోబెట్టైనా కూడా ప్రాబ్లం సాల్వ్ చేసే పరిస్థితి కనిపించాలి. కానీ అది తెలిసినా కూడా జస్ట్ అక్కడో ఇద్దరు నామమాత్రంగా అంటే మేము పని చేస్తున్నామంటే చేస్తున్నాం సార్ అనే విధంగానే జరుగుతుంది తప్ప ఎక్కడ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ మాత్రం కనిపిస్తలేదు. తాత్కాలికంగా వర్క్ చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇప్పటివరకు ఎవరికి కూడా చేయట్లేకపోతున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన వర్షానికి యూసఫ్ నగర్ గాని, పంజాగుట్ట గాని, బేగంపేట్ గాని, మధురా నగర్ గాని ఈ ప్రాంతాల్లో మోకాల లోతు వరకు నీళ్ళు వచ్చినాయి. కొన్ని ఇళ్లలో కూడా నీళ్లు పోయినాయి. మరి ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్న సెల్లార్లు కూడా కొన్ని మునిగిపోయినాయి. అంటే ఈ పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి అధికారులు అందరినీ అలర్ట్ చేసి రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్ చేయాలి. చేసిన వెంటనే జిహెచ్ఎంసీ గానీ, హైడ్రా గానీ, టీజీ, ఎస్పీడీసీఎల్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూర్చొని సమీక్షించి ఎంత మిల్లీమీటర్ మేరకు వర్షం పడుతుంది, ఏ ఏరియాలో పడుతుంది, ఎవరిని అప్రమత్తం చేయాలనే పరిస్థితి కూడా వాళ్ళు తీసుకురావాలి. కూడా ఇప్పటికే ప్రజలు ఈ విధంగా కొంచెం సూచనలు కూడా చేసే అవకాశాలు. వాతావరణ శాఖ కూడా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తాము. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.